నువ్వు ఏదైనా ఉంటే డైరెక్ట్ నాతో మాట్లాడు. లోలు పెట్టుకుందామంటే పెట్టుకుందాం. మరి ఎందుకు లోలు పెట్టి సంపాదించినావు? ఆ గడ్డ రూపాయల గడ్డ సంపాదించినావు. అమ్మా నేను అత్తమ్మతో లోలు పెట్టుకుంటున్నా. ఎందుకు? నువ్వు అక్కడికి రా ఫస్ట్. ఏమన్నా లోలు పెట్టుకుంటావు? ఎందుకు లోలు పెట్టుకుంటావు? అది నేను అక్కడికి వచ్చినాక చెప్తా, ఇక్కడ ఎప్పుడు కాదు. నేను బాగా రోజుల నుంచి లోపల పడుతున్నా. ఇక నాతో ఏం చెప్తలేదు. నేను మాట్లాడతా కానీ లొల్లి బిల్లి పెట్టుకోవద్దు అట్లా. నువ్వు ఎప్పుడు అద్దిగా నువ్వు పోయి వాళ్ళ నవ్వి వాళ్ళ అమ్మకి ఎప్పుడు ఆమె నీకు చెప్పుకున్నాడు. ఆమె ఇప్పుడు నాతో డైరెక్ట్ చెప్పచ్చు ఏమన్నా ఉంటే నవ్వే చెప్పి నా దగ్గరికి ఎక్కిస్తుంది. ఓకే ప్రతిసారి ఎన్ని రోజులు లోపు పట్టాలి? అయితే ఓపిక పట్టని లొల్లి పెట్టుకుంటా. లొల్లి పెట్టుకుంటారు వాళ్ళు ఇప్పుడు కాలంలో లొల్లి పెట్టుకుంటారు ఎవరన్నా. ఓలు లొల్లి పెట్టుకోకపోతే నేను లొల్లి పెట్టుకుంటా. నువ్వు చక్కగా అత్తవరా నేనే పోన్నా. మరి లొల్లి అంటే లొల్లి కాదు కానీ సమాధానం చెప్పు. నేను అడుగు అమ్మ అత్తమ్మ చేసాను చెప్పి నువ్వు ఏమంటున్నావు, నువ్వు ఎట్లా బిడ్డతో మాట్లాడిస్తున్నావు, అదే మాట నాకు చెప్పొచ్చు కదా అని చెప్పి నువ్వు మాట్లాడితే ఆ సమాధానం చెప్తుంది. అల్లుని పిలిచనే చెప్పాలా లేకపోతే ఏ ప్రాళ్ళు పిలిచనే చెప్పాలా? ఏం మాట ఉన్నా కానీ సాటుకు బిడ్డకి ఇది బిడ్డకి కదా అంటే దాని కల్లర పెట్టినట్టు. ఇప్పుడు నువ్వు లొల్లి పిల్ల అయితే ఏది పెట్టుకోకు. అదే విషయం నాకు ఎప్పుడు నేను అడుగుతా. ఏ విషయం అంటే అయితే పురుడు మనమే చేస్తాం కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అత్తమ్మ పురుడు నువ్వే వేయు. ఇప్పుడు నవ్యని ఇంటికి తొలుపుతుందంటే ఇవాళ ఇంటికి ఎందుకు తొలుపుతావు? 3-4 నెలలు ఉంచుకో. ఉన్నది ఒకటే బిడ్డ కదా, అందుకని చెప్పేసి అదే విధంగా లోలు పెట్టుకుంటా అత్తమ్మ మొదటి. అంటే వీడియోని రియల్ ఏం లోలు పెట్టుకుని ప్రాంకు లెక్క వచ్చి అమ్మ అత్తమ్మతో లొల్లి పెట్టుకుంటా. నేను నిజంగా అనుకుంటా, నిజంగా కావచ్చు అయ్యో లొల్లి పెట్టుకుంటాను కాబట్టి నా పందాలు అని. నేను ఎప్పుడు లొల్లి పెట్టుకున్నా మమ్మీ? ఎన్నడూ పెట్టుకోవు, నువ్వు మంచోని చాలా మంచోని. ఎన్నడూ పెట్టుకోవు, నువ్వు మంచోని చాలా మంచోని. నువ్వు లొల్లి పెట్టుకుంటే ఇప్పుడు నేను అటు మాట్లాడన్నా నీ దిక్కు మాట్లాడన్నా? నువ్వు నా దిక్కు మాట్లాడాలి. ఉన్నది ఒకటే బిడ్డ కదా, నువ్వే పురుడు అయ్యో. ఇంకా 5-6 నెలలు ఉంచుకో. 10 మంది బిడ్డలు ఉన్నట్టు వేయకు అన్నట్టు హార్ష్గా మాట్లాడతాం. దానికి అత్తమ్మ ఎట్లా మాట్లాడుతుంది? ఈ ఎటు చేసి అత్తమ్మని ఏడిపియాలి. ఏడిపియాలంటే నేను ఏడిపించినట్టు మాట్లాడతా. ఏదో కోపం వచ్చే మాటలు సుఖం నేను మాట్లాడితే యూట్యూబర్ ఊరుకుంటారా? గిట్లా అంటదా మీ అమ్మ, గట్లా అంటదా, కడుపులున్న మాటలే అన్నది, కడ్డుది అని కామెంట్లు దాని వస్తాయి. నేను రాగానే ఈడియో పెట్టంగానే ముందు ఒక్క కామెంట్లు చదివించుకుంటాను. నేను గణమ్మతోనన్నా శివాజీతోనన్నా మంచిగా వస్తున్నాయా మంచిగా వస్తున్నాయి కామెంట్లు అని అనుకుని సంబరపడతావు. ఇంకో వేరే లెక్క పెట్టవరకు అయ్యో గిట్ల పెట్ట పొద్దుంతా అల్లరైతుంది. మంచి మనిషి కాకపోతే అట్లా వాళ్ళకు పడుతున్నా. ఏదన్నా చెడ్డ కామెంట్లు పెడితే పొద్దుంతా అల్లరిని నాకు ఎందుకు చెప్పాలనా? నీ గురించి అర్థం చేసుకున్న ఇప్పుడు ఎందుకు ముందు చెప్తున్నాయి సార్? ఇప్పుడు చెప్పా అనుకున్నా, ఇది లాస్ట్కే పెడతా అనుకున్నా. ఇది ప్రాంక్ అని లాస్ట్కి చెప్తా అంటే మీరు మనసులో అని అనేసి మళ్ళీ లాస్ట్కు ప్రాంక్ అని చెప్తుర్రా అంటారు. అందుకే నేను ముందే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు ముందే చెప్పకపోతే నేను ఆడ ఎట్లా మాట్లాడుతుంటే లొల్లి పెట్టుకోబోతుంటే లొల్లి పెట్టుకొని సమాధానంతో మాట్లాడుతుంది. అది ఎట్లుంటది ఈడి ఎట్లయితుంది? కాదు కాబట్టి ముందే చెప్తున్నా. ఇప్పుడు మనిద్దరం కలిసి మనిద్దరం కలిసి నవ్య మీద అత్తమ్మ మీద చేయాలి. అత్తమ్మ ఏడిసినా సరే నవ్య ఏడిసినా సరే, కానీ ఎట్లు ఉండాలంటే ఇక లేట్ చేసి బాధ పెట్టాలి. మనం ప్రాంక్ అంటేనే అది. కానీ బాధపడతారో చూడాలి కదా ఫస్ట్. నువ్వు డైరెక్ట్ కామెంట్లు అయితే పెట్టకుర్రి. కొద్దిగా మామూలుగా ఉండే మాటలు కొద్దిగా ఎక్కదక్క మాట్లాడితేనే ఈడియా మెల్లగా మాట్లాడితే ఎట్లుంటది? నిజమే. మళ్ళీ ఏంటిదంటే కెమెరా డైరెక్ట్ అక్కడ ఇక్కడ దాచిపెట్టాం. కెమెరా డైరెక్ట్ మాతోటి ఉంటుంది. అత్తమ్మ నిజం అనుకుంటుంది. ఎందుకు నిజం అనుకుంటుంది అంటే మేము అంత గట్టిగా మాట్లాడతాం. మళ్ళీ చాలా రోజులు అవుతుంది ప్రాంక్ తీయక కామ్మా. ఇప్పుడు ప్రాంక్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. డైరెక్ట్ కెమెరా పోతుంది. డైరెక్ట్ ఏమన్నా అత్తమ్మ అంటే నిజంగానే అన్నది నవ్య నాతోటి ఈరోజు ఇంటికి వస్తున్నా అని చెప్పేసి దాని మీదకి వెళ్ళే రివర్స్ అవుతాం. గణేష్ కనుకైతే ఫోన్ చేసిన, గణేష్ గడ వస్తా అన్నాడు గోడ దుంకి. ఆడ వచ్చినాక కెమెరా పట్టుకున్నాక పోదాం. వాళ్ళు అక్కడ ఛాయ్ తాగుతారు అత్తమ్మకి. ఇట్లా ఇదే మంచి టైం. ఆడ 2-3 కూడా కూస్తున్నారు కాబట్టి డైరెక్ట్ నోటికి వచ్చింది మాట్లాడతాయి అంతే. మరి చిన్నగా అనొద్దు కదా. ఇప్పుడు ఇది నీకు అబద్ధం అని ఉండద్దు, మొత్తం రియల్ గానే ఉండాలి. ఇప్పుడు నేను అచ్చట్లే చెప్పిన అంటే నానేమన్నా రాసి ఒక పేపర్ రాసి అయిపోతుంది. అమ్మ ఎట్లా అంటే అట్లా అంటే ఏం మాట్లాడు నాకు అర్థం అవుతలేదురా. అదే మరి కడికి అంట అంతే. సరేనా? మీరైతే కామెంట్లు పెట్టకుర్రి, తిట్టకుర్రి. ఇదంతా వట్టి అని వీడియో గురించి. నువ్వు ఏదన్నా ఉంటే కానీ నాకు చెప్పాలి. నవ్యతోటి ఏపిపించుడు నేను ఒక 100 సార్లు చూసిన. నువ్వు ఏదైనా ఉంటే డైరెక్ట్ నాతో మాట్లాడు. లోలు పెట్టుకుందామంటే పెట్టుకుందాం. మరి
ఊక నవ్యతోటి ఎందుకు ఇప్పిస్తున్నావు? నేనేం చెప్పిన పిల్లతో ఏమన్నా ఇలా నవ్య ఇంటికి వస్తుందని ఎందుకు ఫోన్ చేసింది నాకు? అమ్మ పోబుజ్జి పురుగు దగ్గరికి వస్తుందో పోమ్మన్నా. పురుడు ఇవాళ ఎందుకు వస్తుంది? పురుడు నువ్వే చేసుడు. పురుడు నువ్వు చేయాలి, మేమెందుకు చేస్తాం? పో బుజ్జి 21వ తారీఖు రేపు ఎల్లుండి వస్తుంది కదా పో అని పిల్లని అంటున్నావు అంట. మరి ఆడపోతే ఏం చేయాలి ఇప్పుడు? నేను 3 నెలల దాకా ఉంచుకో, సెకండ్ పురుడు కూడా నువ్వే వేయు. 3 నెలల రాక ఉంచుకుంటా, 3 నెలల రాక ఉంచుకుంటే ఇప్పుడు ఇంకా 2-3 రోజులకి పురుడు అవుతుంది. పురుడుకు పోబుజ్జి ఇంటికి పోయి పురుడు చేసుకొని మళ్ళీ వచ్చి నా ఇంటికన్నా ఉంటుంది. నేను 3 నెలలు కదా 5 నెలలు చేస్తాను అంటున్నా పని. దానికి నేను చేస్తాం. పురుడు మేమేందుకు చేస్తాం? నేను ఫస్ట్ ఒక కాన్పు చేసిన, నందనం కడుపులో పడ్డ కాంచెలి ఒక కాన్పు చేసిన, మొలకైన కాంచెలు చేసిన రజిత. చేసినప్పుడు ఇంకా మళ్ళీ చేయాలా నేను? చెప్పు. చేస్తే ఏమవుతుంది? 10 మంది బిడ్డలు ఉన్నారా? చెప్పే రజిత, 10 మంది బిడ్డలు అయితే ఏం లేరు, ఒకటే బిడ్డ చేసుకోవాలి. 2-3 బిడ్డలు ఉంటే అలాగే 10 మంది బిడ్డలు కాదు, 10 మంది 100 మంది ఉండని. నేను చేసే తీరా చేసిన, లోకానికి మెచ్చిన తీరాగా నేను చేసిన. కానీ నేను 10 మంది బిడ్డలు ఉన్నా 10 మందికి చేస్తుంటే కావచ్చు. వాళ్ళకు ఒక్క బిడ్డ ఉన్నా కాబట్టి ఇంకా ఒక బిడ్డకి చేసిన, మళ్ళీ ఇంకొక పిల్ల ఆడపిల్ల పుట్టినా నా మనవరాలు పుట్టినా మళ్ళీ చేస్తున్నా నేను. ఇంకొకరు అయితే చేస్తారట ఇద్దరికి. నీకు చెప్పుకోరాదా? మీ అమ్మకి చెప్పుకోరాదా నీకు? అంటే ఇంటికి వస్తా నువ్వు ఎందుకు అంటున్నావు? నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? 3 నెలలు ఇక్కడనే ఉండు, చేసుకో పురుడు అని చెప్పినా. ఫోన్ చేయాలి. ఒక 3 మేకలు కోసి 3-4 మేకలు కోసి ఘనంగా మనవరాలు పుట్టింది కదా, ఆయనతో పురుడు వేసుకోవాలని పని నేను అన్నా. తప్పేనా? మరి నువ్వే చెప్పి అంటే ఫస్ట్ పెట్టిందనుకో, ఈసారి కాంతి కన్నా మీరు చేసుకోవాలి. నువ్వు అట్నే మాట్లాడుతున్నావు, నీకు ఆడబిడ్డలు ఉన్నారని అట్లా మాట్లాడుతున్నావు. ఫస్ట్ అభినందనకి ఎందుకు చూసుకున్నావు మరి? అంటే కొడుకనా? అంటే బిడ్డ పుట్టినా చెప్పేసి నువ్వు దూరం కొడుతున్నావు. బిడ్డ పుట్టినా నేను మళ్ళీ కొడుకు పుట్టినా మనడు పుట్టినా కానీ నీదే అప్ప చెప్తుండు పురుడు. నేను చేయకపోతుంటే ఎందుకంటే మా బాధలు కావు, మా కష్టాలు కావు. మామయ్య మరి అత్తను అంటుండు, ఏడు మాకు పానాలు మంచిగా ఉంటలేవు, నా బడికి ఒకడ చదువురాక ఆడుంటుండు, నాకు పని లేదు పాట లేదు, నేను ఒరిగ్గు ఖరాబ్ అయింది, ఏడ పని. చెట్టు కింద ఉన్నోళ్ళు సుఖఘనంగా పూడి చేసుకుంటూ నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? మనమనికి పెద్ద పురుడు చేసిన, నేను ఘనంగా చేసిన. ఈ మనవరాలకు సుఖ ఒక 2-3 మేకలు కోసి ఘనంగా బిడ్డ మీద ప్రేమ ఉండగానే కాదు చేసుకోవాలి పురుడు. మనవరాలకు నువ్వు చేయాలి పురుడు. 4 మేకలు కోసి చిన్న మొలకైన కాంచెలి ఆ ఫస్ట్ కొడుకు మనవనికి పెట్టుకుంది, ఇప్పుడు నేను పెట్టుకుంటున్నాను, నువ్వు పెట్టుకోవాలి. ఇక కాదు నీ లెక్కనే భయపడపోదు, నాకు బిడ్డ ఉంటే నీ లెక్క భయపడపోదు. 100 పురుడులైనా నా బిడ్డకు నేను చేసుకుంటా. కోడలైనా ఒకటే, బిడ్డైనా కోడలైనా ఒకటి. ఇప్పుడు మనవరాలు నీకు 3 కొడుకున్నారు కాబట్టి మనవరాలు పుట్టింది ఘనంగా చేయాలి. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి చెప్పన్నా, నవ్యని మన ఇంటికి తోలంపి అత్తమ్మ పని పోతా అని చెప్తున్నావు అంతే కదా? పని కూడా పానే మంచిగా నేను పని కాడ పోవాలి. మర్యాదతో చెప్తున్నా, నా ఇంటికి మాత్రం పిల్లని దోలంపకు, పురుడు వేసిన వాళ్ళే నువ్వు దోలంపాల. వచ్చింది అయినా లెక్క రాకున్నా దిగ రాకున్నా అని బాధతోటి పని చేస్తున్నా నేను. నీళ్ళు పోపిస్తున్నా. మేకలన్న బట్టే 2-3 మేకలన్నా కొయ్యాలా? చూడు పిల్ల యూట్యూబర్ పిల్ల కాబట్టి 2-3 మేకలన్నా కొయ్యాలా. కొయ్యకపోతే మా ఇల్లు మా ఇజ్జత్ పోదా? కాదురా, అన్న ఇన్న బాకి తీసుకొచ్చుకొని పిల్ల ఫంక్షన్ ఎందుకు ఎలగొట్టుకుని నీకు బిడ్డ మీద ప్రేమ ఉంటే, నీకు మనవరాల మీద ఇష్టం ఉంటే వేసి పెట్టాలి. ఇప్పుడు ఏడన్నా గాని ఎక్కడైనా గాని ఇద్దరికి వేసిన వాళ్ళు ఉన్నారా చెప్పు? ఒక్క పిల్ల ఫస్ట్ కానుకగా చెప్తారు, యూట్యూబర్ చెప్తారు మనకు చెప్పాలి. మరి 2 కానుకలు చేస్తారా? ఇప్పుడు చేయమంటే చేస్తావా? అందరితో వాళ్ళు చేయమని చేస్తారు, వాళ్ళు చేయమని చేస్తారు. అదే అందరితో చెప్తా నా పరిస్థితి చూసి చెప్పని. 3-4 బిడ్డలు పుట్టలే నీకు, అదే 2-3 బిడ్డలు పుడితే నువ్వు పెడుతుంటివి. అదే పెట్టుడు ఈ బిడ్డకు పెట్టు, పురుడు ఏజు ఘనంగా పుడు. మంది ఎక్కడ మంది ఉన్నారో నా చుట్టాలి నీ కాదు. మనం ఎందుకు చెప్తామమ్మా? నాకు ఏ పని నీకు ఎక్కువ అవుతలేదా? కాదు, వీళ్ళు ఎక్కువని అత్తమ్మలు ఎక్కువ నోళ్ళు ఎక్కువని మనమే చిన్నగా చేసుకుందాం. ఎందుకు లొల్లి పెట్టి సంపాదించినావు? ఆ గడ్డ రూపాయల గడ్డ ఎంపాచినావు. మనమే చిన్నవి చేసుకుందాం అంటే ఏడ ఎంపాచినా? బిడిలు చేసినావా? మిషన్ కుట్టినావా? ఏ పని చేసినావే?
కష్టం అని కాదు, ఇప్పుడు మీకు ఇబ్బంది పెట్టేటద్దు, వీళ్ళకి ఇబ్బంది పెట్టేటద్దు, ఏదో మాకు తోసినంతలా చేసుకుందాం. ఎందుకు అంటే ఓన్లీ చూసుకున్నంత. ఇప్పుడు అమ్మలు లేకపోతే వీళ్ళు లేకపోతే మనం చేస్తామా? నందంది పట్టుకొని బాగుంది చేయి మరి. ఇంటికి తోలుకొచ్చుకొని పురుడు అవి ఇవి ఫంక్షన్లు పెద్ద పెద్ద ఫంక్షన్లు పెట్టుకుంటే ఆయనకి బాగా కుప్ప వేసి ఉంచుతాను చూస్తున్నావా? అందుకే నేను అత్తమ్మ చిన్నగా చేసుకున్నాం ఇంట్లోనే. అత్తమ్మని అమ్మని పిలిచి పురుడు వేస్తేనే మంచిగా ఉంటది. పురుడు వేయకపోతే మాత్రం మీ అమ్మది చిన్న గొడవ కాదు. ఇది భలే మాట్లాడుతుంది ప్రతిసారి. అమ్మ ఇంటికి వెళ్ళాలంటే అమ్మ ఇంటికి పోనమ్మా, ఇక్కడనే ఉంటా ఒక 5-6 ఏదో అట్లా అంటున్నావు కదా. నేను 5-10 మందిని తొలకచ్చుకుందాం, పురుడు చేసుకుందాం. నేను మేకలు అవి ఇవంటే నా తోటి కాదు. ఏదో మనవరాలు అంటున్నావు కదా, చిన్నగా అంటే చిన్నగా చేస్తా. నేను మేకలు బీకలు పోసేదాన్ని కాదు. అంటే 6-7 తోలుకొచ్చుకొని చిన్న పురుడు అయితే కూడా అనుకున్నాను, మనసులో అనుకున్నా ఏదో చిన్నగా చేసుకుంటాం అనుకున్నా. ఇప్పుడు ఆయనతో కూడా చెయ్య, నా మనవనికి చేసిన నువ్వు పేరు పెట్టకుండా పిల్లకు ఆల పెట్టుకుంటే తర్వాత నువ్వు 5 మంది తోలుకొచ్చుడు 10 మంది తోలుకొచ్చుడు కాదు, ఒక 2-3 మేకలు కోసి నా బలగం ఎంత ఉందో నీ బలగం ఎంత ఉందో నువ్వు తోలుకొచ్చి పెద్ద పండుగ అయ్యవు. నీ బలగాన్ని మెప్పించుకుంటే నా బలగాన్ని వాళ్ళు మెప్పించుకోలేడా? పెళ్లి ఏమంటున్నామా? నా బలగాన్ని నీ బలగాన్ని ఘనంగా పురుడు చేసి మంచిగా నంపుకంతే. నేను పురుడు చెయ్య, నేను అంతమా మంచి చెప్పండి, నలుగురు చెప్పండి. ఫస్ట్ పురుడు చేసిన నేను, ఇప్పుడు ఈ సెకండ్ పురుడిని చెయ్య, అలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెయ్య అంటుంది. నాకు కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అవన్నీ అర్థం చేసుకుంటున్నాను. నువ్వేమంటున్నావు? మరి సెకండ్ కానీ కొత్తగా వేసుకోవాలి. నువ్వు నాడు ఇంటికి నాడు, నువ్వు నాడు ఇంటికి నాడు. నువ్వు సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మాట్లాడుతున్నావు నువ్వు. సెకండ్ కానీ కొత్తగా వేసుకుంటారు. రాజితను వచ్చిన గంటలు మంచిగా మాడతలేవు, మొత్తం వాడే మాట్లాడుతున్నావు. నీ అత్తమ్మనైనా కానీ వాడే మాట్లాడుతున్నావు అంటే నీకు ఏమన్నా అర్థమవుతుందా? నలుగురు పోయినా ఇప్పుడు పెద్ద మించిన ఓళ్ళు మించిన అదే మాట మాట్లాడతారు. ఓలని అదే మాట్లాడతారు. ఫస్ట్ కాన్పు ఓలని చేసుకుంటారు, సెకండ్ కాన్పు నువ్వు చేసుకోవాలి. మరి నువ్వు ఇప్పుడు కాన్పుకు పురుడుకు వెయ్యి అంటున్నావు కదా, పిల్లల్ని తల్లిని దోలంపు ఆడ అడుగు పెట్టినావు అనుకో, నీ సంగతి ఎట్లా చేస్తున్నావు చూడు. నా బిడ్డలు అత్త పోత నేను సేవలు చేసిన, పిల్లలకు డెలివరీ అయిన కాడికి అన్నిటికీ సేవలు చేసిన, అత్త పోత నా మనవడు నా మనవరాలు. పురుడు ఏంది పురుడుగా నేను రానిగా నా మనవడు నా మనవరాలు ఇంటికి వస్తా. అట్లుండదు. నీ బిడ్డ మీద ప్రేమ ఉంటే పురుడు చేయకపోదు. పురుడు ఏందని నాకు ఇట్లా అడుగు పెట్టద్దు, మనమని చూడద్దు, మనవరాలు చూడద్దు, అల్లుడా బిడ్డ అని వచ్చినాం అనుకో, ఇక మామూలు ఉండదు. నీతో 10 మంది పంచాయతీ పెట్టే మాట్లాడతాను. 10 మందిలో మాట్లాడుకొని మరి కదా, 10 మందిలో మాట్లాడుకొని వాళ్ళే చెప్తారు. ఇక ఫస్ట్ కాన్పు ఓలు పెట్టందో వాళ్ళే చెప్తారు. మరి సెకండ్ కాన్పు పెడుతురా, వీళ్ళల్లో ఎంతో మంది కోడళ్ళు వచ్చారు. అంతమంది కోడళ్ళల్లో సెకండ్ కాన్పు పెడితే నేను పెడతా కదా. గాళ్ళతో ఎందుకు అంటే వాళ్ళందరూ బిడ్డ మీద ప్రేమ లేరచ్చు, నువ్వు ఉన్న వాళ్ళే కాబట్టి ప్రేమ ఉండే కదా. ఇంకో కాన్పు కలుస్తున్నాను. అందరు కుక్క తొక్క దొక్కుతా నువ్వు దొక్కుతావా? మరి ఆ మాట మంచిగా లేదు, ఆ మాట మాట్లాడదు, అట్లా మాట్లాడతారు. వాళ్ళని కుక్క తొక్క దొక్కుతారు, వాళ్ళని గట్ట మాడతావు. మరి కుక్క తొక్క కుక్క 4 దొక్కుతారు అని తోక దొక్కుతారని ఇంకా వేరే దొక్కుతారా? కుక్క తొక్కి సెటదారి దొక్కుతారు కదా. నువ్వు నక్క తొక్క దొక్కి పురుడు చేయంటుందని, నేను నక్క తోక దొక్కినా, పిల్ల నడుచుకున్నా, సేవలు చేసినా సంతోషం. నువ్వు అటే సపోర్ట్ ఎందుకుంటున్నావు? మాకు సపోర్ట్ చేయొచ్చు ఒకసారి. అయ్యో ఫస్ట్ కాన్పు చెప్పన్నా, బిడ్డలు ఉన్నారా అని నన్ను గట్టినే వచ్చిన ఏప్రిల్ నన్ను గట్టిన ఏడ ఏపిస్తుందా అని వచ్చిన గంటలు అటే మాట్లాడుతుంది. నువ్వు వెళ్ళిపోయా ఈసారి మంచిగా నాయం మాట్లాడుతుంది, అన్యాయం మాట్లాడతలేదు కదా. ఈ రాజిత కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట మాట్లాడతారు తెలుసా. ఇగో నువ్వు అవన్నీ చెప్పకు గాని పోనీ 3 మేకలన్న కాడ ఒక 2 మేకలన్న తెచ్చి మేక కూడా రజిత చేస్తే ఒక 10 మంది దొరకచ్చుకోమంటున్నా కదా. ఒక 10 నాకు ఇల్లన్న మనం చేస్తా, నా ఇంటెలింగో తలకు రాంది మా తలకు పెట్టుకుంటాం. తలకు రాంది తలకు పెట్టుకుంటామా? ఉన్నంత మంది చేస్తున్నట్టున్నా నేను. నువ్వు పూడి ఏ అంటున్నావు చేయన్నప్పుడు ఈ పిల్ల నీ ఇంట్లో ఉంచా, మనవరాలు నీ ఇంట్లో ఉంచా, మనవరాలు ఉంచా, నువ్వు మళ్ళా సరే అడుగు పెట్టద్దు, నా ఇంటికి రావద్దా, పిల్ల పట్టుకుని రాపోయాను. పూడి అయింది మనకి ఎందుకమ్మా, నీకు ఇల్వలేదే, పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా. నీకు ఇల్వ లేదు, పరిస్థితి లేదు, బిరిస్థితి లేదు, ఇడ పరిస్థితి లేదు, బిరిస్థితి లేదు. ఇడ
నీకు ఇలువ లేదు ఏం లేదు కూడు వేయి అంటుంది. నువ్వు బిడ్డ లెక్క లేవు అల్లు లెక్క లేదు. 800 అయితే వేస్తా అంటుంది కదా. నా బిడ్డకి తెలియదా నిన్న పరిస్థితి అంటే ఎన్నినంత చేస్తే 5 కోళ్ళు కోసి 5 గురుదోలకొచ్చి పెట్టినామంటే పెట్టినా తిన్నామంటే తిన్నట్టు పెట్టమంటున్నావా? నా పరిస్థితి నా బిడ్డకి తెలియదా మీరు చేస్తా అన్న 5 మందిని దొరికొచ్చినా సరే నేను పెద్ద లొల్లి అయ్యా. నా పరిస్థితిని చూసి వీళ్ళ పరిస్థితిని అట్లనే ఆలోచిస్తున్నా. నేను ఎవరి పరిస్థితి ఎట్లుంటుందో అని ఆలోచిస్తున్నా. అనే ఊళ్ళే గూడేములా ఊళ్ళే అల్లు చూస్తే మా ఇజ్జత్ మా మానం పోవాలా, చిన్న వేసుకుని పూడని మళ్ళీ అంత మమ్మల్ని తిట్టాలని మా ఇంటిలో తిట్టని చూస్తున్నావు మరి నువ్వు. కాదత్తమ్మా, ఎవరి పరిస్థితి ఎట్లుంటుందో అని ఆలోచిస్తున్నా అంతే. నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి పెట్టని దానికంటే మళ్ళీ ఏమన్నా అయితే నన్ను అంటారు కదా. నువ్వు ఇంటిలో కాపాడదాని అయితే నీ తల్లిని మెప్పించుకొని అమ్మ 2 మేకలంటే కొయ్యి కూడంటే వేయు, లేకపోతే అత్తమ్మ మళ్ళీ నా ముఖం చూడనిది పిల్లల ముఖం చూడనిది అమ్మ అని బతిలాడుకో. బతిలాడడానికి తెలియదు మా సిటీకి వాళ్ళ నాన్న పరిస్థితి అది రోజు ఫోన్లో ఏం లేదు ఇక. నువ్వు వాడికి పిల్ల మాట్లాడతలేదు నా బిడ్డ నువ్వు పురుడు ఏ అనే రజిత పురుడు ఏ అంటుంది నేను పిల్లని పియ్యలో తోలుకొని పోతా. నువ్వు వాడు అడుగు పెడితే మాత్రం మంచిగా ఉండదు. ఇంకో పంపి తోలకపోతే తోలకపోయి తోలకపోని కానీ సేవ చేసిన 20 రోజులు దాకా చేసిన తోలకపోని కానీ సేవ చేసిన 20 రోజులు దాకా చేసిన అని పూడ చేసుకొని అప్పుడు నా మనవడ నా మనవరాలు నా ఇంటికి వస్తారు. వాళ్ళు పెద్ద మీ అమ్మని పురుడు వేయమంటావా? 2 దెబ్బలు తింటావా? కాదు బావా, ఇప్పుడు నువ్వు కొడతా అంటున్నావు కదా, 2 దెబ్బలు కొట్టు. కాకపోతే ఏంటంటే చిన్నగా అయినా పెద్దగా అయినా మనం చేసుకుందాం, అర్థమవుతుందా? అంటే ఏటి చేసి మీ అమ్మకి ఇబ్బంది పెట్టద్దు. మీ అమ్మకి సపోర్ట్ ఎందుకు ఎత్తున్నావు నవ్య? సరే 10 మంది బిడ్డలు లేరమ్మా, నిన్ను మంచిగా చూసుకుంటా, నేను ఒక్కదాన్నే కదా అమ్మ, నువ్వు నన్ను ఎంత మంచిగా చూసుకుంటే నిన్ను 100 రెట్లు అంత మంచిగా చూసుకుంటా అమ్మా అని చెప్పి ఇక్కడనే ఉండొచ్చు. నువ్వు ఇంటికి వస్తా అని ఎందుకు అంటున్నావు? పురుడు ఎందుకు వద్ద అంటున్నావు కదా ఒకటి చెప్పినావు. ఒకవేళ పెట్టకపోతే మంచిగా చూసుకోము, పెట్టినా పెట్టకున్నా మంచిగా చూసుకుంటాం. కాకపోతే ఏంటంటే అది అంటుంది కదా, సెకండ్ దానికి నేను పెట్టా, నా సిచ్యువేషన్ మంచిగా లేదు చూస్తురు కదా అది ఇదని అంటుంది. అట్లాంటప్పుడు నేను పెట్టు అని ఫోర్స్ చేయలేను కదా. ఇప్పుడు ఒకవేళ మేము కూడా బాధలు చెప్తాం, బాధలు చెప్పి ఇట్లా ఉన్నాయని చెప్తే నువ్వు మాకు ఏమంటావు మరి? సరే తీ బావ, చేయకున్నా కానీ చిన్నగా అదేమంటారు కదా ఉయ్యాల కట్టి సంథింగ్ ఏదో ఇట్లా చేసినామంటే చేసినాం, అట్లా చేసినా నేను ఓకే, అర్థమవుతుంది. అంటే ఏటి చేసి మేము ఎంత చిన్నగా చేసినా సరే చెయ్యకున్నా ఓకే కానీ చిన్నగా అయితే చేసుకుందాం అంటున్నావు. కానీ ఏటి చేసి మీ అమ్మకైతే బాధ పెట్టా అంటున్నావు. అదే ఇప్పుడు మా అమ్మకని కాదు మీకైనా బాధ పెట్టానే అంటున్నా కదా. నేను 2 సార్లు మాట్లాడుతున్నా, మీకే బాధ ఉంటే మీకే పెట్టా, వాళ్ళు దానికే బాధ ఉంది అని అది చెప్తుంది కాబట్టి దానికే కూడా పెట్టా. నేను ఉన్నోళ్ళు అయితే అయిపో, ఆ దేవుడు వాళ్ళని ఉన్నోళ్ళ లెక్క ఉంచితే అయిపో. వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు మెదులుతురు, లేదు అని అంటుంది కాబట్టి ఫోర్స్ చేసి పెట్టాను అంటలేం కదా. అర్థం పెట్టింది చెప్పి ఇప్పుడు పనికి చూడు, నిన్ను ఇసిపెట్టి ఇంకా 21 days అన్నా కాలేదు, నిన్ను ఇసిపెట్టి పనికి ఎందుకు మరి? పనికంటే దాని సిచ్యువేషన్ బోర్ ఖరాబ్ అయింది, అన్ని ఖరాబ్ అయినాయి, దానికి ఇంట్లో సిచ్యువేషన్ మంచిగా లేదు కాబట్టి ఇల్లు ఎలా తీయాలంటే పనికోక తప్పది. నువ్వు అంత టెన్షన్ తీసుకోకు, మీ అమ్మ వచ్చినాక మీ అమ్మకు కూడా చెప్పు, ఆ పురుడద్దు ఏమద్దు, నీకు ఎప్పుడు రాబోద్దు అయితే అప్పుడు ఇంటికి వచ్చేసి. ఏంటిదంటే చాలా రోజులు అవుతుంది కదా ప్రాంక్ తీయక, ఇట్లా ప్రాంక్ తీసినాం, ఇది ప్రాంక్ వీడియోనే, ఇక్కడనే ఉండమని చెప్పిన ఒక 3 నెలలు ఉన్నవ్యా, ఎందుకంటే నీ పరిస్థితి మంచి లేదు కదా. ఓకే, నువ్వు వాడికి అత్తే ఏం చేస్తావు తెలుసా, నా బాధ చూడక పని చేస్తా అంటావు, ఇక అభినందన్ ఊకెత్తుకుంటావు. ఆడికి అత్తే ఇప్పుడు ఎట్లా అంటే అభినందన్ నేను చూసుకుంటున్నా కాబట్టి మొత్తం నా దగ్గర ఉంటుండు కాబట్టి ఇక్కడ నీకు టెన్షన్ అని ఉండదు, కొద్దిగా పాపం చూసుకుంటావు, అన్ని విధాలుగా మీ అమ్మ చూసుకుంటుంది. అందుకని చెప్పేసి 3 నెలలు ఉండమని చెప్పిన. ఇక పురుడు అంటావా, సరే మంచినే పెద్దగా చేసుకుందాం, సరేనా? కరెక్టే, నేను మంచిగా ఉండాలా నా గురించి నువ్వు చెప్తున్నావు. నువ్వు ప్రాంక్ అనేసరికి నా మైండ్ ఏదో అయిపోయింది. కానీ అదే మీ అమ్మకి వచ్చినాక చెప్పు, అసలు నిన్న చెప్పలేను కదా, కానీ నైట్ మొత్తం మీ రియాక్షన్ ఎట్లుందో నాకు చెప్పాలి నాకు ఇప్పుడు. అంటే మా బావ ఇట్లా అంటుండు, అత్తమ్మ ఎవరినైనా ఫస్ట్ లాస్ట్కు ఏంటిదంటే నిన్న వీడియో తీసినాక ప్రాంక్ అని చెప్పలేదు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళాం. వీళ్ళ మనసులో మొత్తం అదే, నైట్ ఇంకా అత్తమ్మ నిద్ర పోయిందో లేదో నాకు తెలియదు కానీ ఇక అంటుంది కదా, చిన్నగా అయినా సరే చిన్న అయితే చేస్తా, మరి మేకలు అంటే నేనేం చేయాలా బిడ్డ అని అంటుంది. అదే ఇప్పుడు వచ్చి చెప్తా అనుకున్నా, ఎందుకంటే రేపు వీడియో పోస్ట్ చేస్తా. ఇక అత్తమ్మకి వచ్చి ఒకసారి చెప్దాం అనుకున్నా, అత్తమ్మ లేదు పనికి ఏందని చెప్పినావు, బుక్ అయినా 5 అవుతుంది అత్తది. సరే ఇది ప్రాంకు, మీ అమ్మకు చెప్పు,
ఫస్ట్ కావాలంటే వీడియో పెట్టినాక నీకు అర్థమైపోతుంది, సరేనా? కాదు బావా, ఇప్పుడు నా గురించి చెప్పినావు 3 నెలలు ఇక్కడ ఉండమని కరెక్టే, కాకపోతే ఇగో ఏంటంటే పురుడు రోజు ఒక రోజు ముందు అక్కడికి వస్తావా, పురుడు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ మీ అమ్మ పనికి అయినప్పుడు నాకు ఫోన్ చేద్దామంటే నేను వచ్చి ఇక్కడ నీకు ఏమైనా అవసరం ఉంటేనే చూసుకుంటా, అవసరం లేనిది ఫోన్ చేయకు, సరేనా? కరెక్టే, అట్లా కరెక్టే. కానీ ఏంటంటే మా శ్రీనాథ్ గారు నేను ఇక్కడ ఉన్నాను అనుకో బడికోకుండా ఇంటికాడనే ఉందామని ప్రయత్నిస్తాడు. ఎందుకంటే అది మెయిన్, తెలిసి కదా నీకు ఆయన గుణం. నీకు కావాలంటే రోజు దించేసేస్తా కానీ బల్లే టెన్షన్ తీసుకోకుండా మంచిగా ఫస్ట్ నువ్వు హుషారు కావాలి నాకు ఏటీఎసి. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుంచుకోరి, నవ్యకని కాదు ఎవరి ఫ్యామిలీలో అయినా కానీ అమ్మ చూసుకున్నంత మంచి ఎవరు చూసుకోరు. మా అత్తమ్మ ఏంటిదంటే బిడ్డ అంటే ప్రేమ ఉంటుంది ఎవరికైనా కానీ, అట్లా కొంచెం ఆ పని ఈ పని ముట్టనియ్యదు. ఇది ఇక్కడికి అత్త ఏం చేస్తుందంటే అభినందన ఎత్తుకుంటుంది, లేకపోతే ఆ పనో ఈ పనో నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఏదో విధంగా ఆ పని ఈ పని ముట్టుడుకు కొంచెం తొందరగా తగ్గదు అన్నట్టు. అందుకని చెప్పేసి ఇక్కడ ఉన్నాం అనుకో కొంచెం ఫ్రీ అవుతావు, కొంచెం బలంగా మంచిగా అవుతుంది. అందుకని చెప్పేసి ఇక్కడనే ఉండమంటున్నావు, ఓకేనా?